హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ చెంకుపూల చెట్టు గురించి కార్తీక మాసాలు ఎంత ప్రయాసపడ్డాను ఫ్రెండ్స్ పెట్టాలని. నేను చుట్టుపక్కల వాళ్ళ దగ్గర 2-3 దగ్గర ఉంది, అడిగితే వాళ్ళు లేరు. వాళ్ళేమో ఇవ్వదలుచుకోక ఇవ్వలేదు. నేనైతే అందరికీ ఏది అడిగితే అది చెట్లు అన్నీ హెల్ప్లు చేస్తా, కానీ మనకి ఇలా. నేను మా హస్బెండ్కి చెప్పాను ఈ చెట్టు కావాలి ఖచ్చితంగా అని. అంటే తెచ్చాడు ఫ్రెండ్స్. ఒక్క నెల రోజుల్లో చూడండి, ఎంత చిన్న డబ్బాలో పెట్టాను. నెల రోజుల్లో పువ్వు వచ్చేసింది ఫ్రెండ్స్. 2 పూలు వచ్చినాయి చూడండి, ఇకండి 2. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, చెంకు పూల చెట్టు మన ఇంట్లో ఉండటం మంచిదంట. పూలు పూస్తే అవి శివయ్యకి పెడితే చాలా మంచిదంట. ఈ చెట్టుకు రావాలని ఎంత అనుకున్నానో తెలుసా, నేను ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు ఫ్రెండ్స్. చెట్టు తెచ్చిచ్చాడు కానీ అదే ఫ్రెండ్స్, మనం ఒకళ్ళ మేలు కోరితే సారి దేవుడు మన మేలు కోరుతాడని. నేను వారం 10 రోజుల నుంచి చిన్న ఫ్యామిలీ గొడవల్లో తిరుగుతూ ఉన్నా. పాపం అసలు సరిగ్గా నీళ్ళు ఇలా పట్టించుకోవాలని నేను. అయినా కానీ ఈరోజు ఫ్రైడే నన్ను సంతోష పెట్టాలని చక్కగా 2 పూలు పూసినాయి ఫ్రెండ్స్. చూడంగానే నాకు ఎంత సంతోషంగా ఉందంటే కిలో బంగారం కొన్నంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ. అందుకే ఫ్రెండ్స్, మనం పెద్ద పెద్ద పనులు చేసి చిన్న చిన్న ఉపయోగాలను ఆశించాలంట. నేను అవి కూడా ఆశించను, కానీ దేవుడు నాకు ఏం కావాలి, నా మనసుకి ఏమి ఇష్టము అవన్నీ పాపం చేస్తూ ఉంటాడు. నాతో మిస్టేక్లు అయినా నోరు దుడుకులో నేను ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటా. అయినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఫ్రెండ్స్. ఈ పువ్వులు చూడగానే ఉదయం లేచి నా ప్రాణం లేచి వచ్చేసింది. ఎంత సంతోషంగా ఉందో ఫ్రెండ్స్. ఒక్క నెల రోజుల్లో నేను ఈ చెట్టు మా ఇంట్లో పెట్టి పువ్వు పూపించానంటే పట్టలేని ఆనందం.